మోహన్ లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కేస్తున్న సింహం ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. What do you think is one most important thing a man should do to be mentally stable? Every man screams in silence, which the society can never hear, right? Either it could be society's expectations, it could be his partner's expectations, it could be his parents' expectations. Okay. చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనుషుల మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. Okay. Maybe man's life is all about acting strong. That's what I feel. Hello guys, welcome back again to our second video. Today we are in Saltwell Park in Newcastle. Like it's very huge park. So Mohan, why do you think parks are really important for our mental health? యా, పార్క్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ నువ్వు ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఊరున్నా ఏదున్నా దాని చుట్టూ చెట్లు, అడవులు, ఏరు, వాగు, వంక ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ అవైలబుల్గా ఉండేవి మనుషులకి. పిల్లలు ఆడుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు నడిచేవాళ్ళు, పనులు కూడా అట్లానే ఉండేవి. కానీ ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి పాపులేషన్ పెరిగే కొద్దీ మనుషులు చేసే పనులు మారే కొద్దీ ఇవన్నీ అంతరించిపోయాయి. బట్ స్టిల్ పిల్లలకు ఆడుకోవడానికి అయితే డెఫినెట్గా ఒక ప్లేస్ కావాలి. పెద్దవాళ్ళకి వర్క్ తర్వాత అలా వచ్చి కొంత విరామం తీసుకునే ఒక ప్లేస్ అయితే కావాలి కదా. దానికి ఈ పార్క్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. అండ్ ఇన్ టర్న్ ఈ పార్క్సే పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. Exactly. And ఇక్కడ ఒక్కటే కాదు, లైక్ ఇఫ్ యూ సీ త్రూఅవుట్ యూకే ఇన్ ఎవ్రీ సిటీ, ఇఫ్ యూ సీ ఎవ్రీ ఏరియాలో ఒక పార్క్ ఉంటుంది అండ్ విల్ ఆల్వేస్ ఫైండ్ సమ్ వన్ ఆర్ ది అదర్ హూ ఇస్ ఐదర్ జాగింగ్, వాకింగ్ దర్ డాగ్స్ ఆర్ దే ఆర్ జస్ట్ వాక్. అంటే ఇక్కడ నేచర్కి ప్రిజర్వ్ చేసుకోవడానికి వీళ్ళు ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ రియలీ ఫ్యాసినేటింగ్. అండ్ దెర్ ఇస్ ఎ లా దట్ ప్రిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. ఒక సెట్ అయిన అమౌంట్ ఆఫ్ ఏరియాకి ఇంత గ్రీన్ కవర్ ఉండాలి, నో మ్యాటర్ వాట్, ఎయిదర్ ఇట్ కుడ్ బి సిటీ ఆర్ విలేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంత పాపులేషన్కి, ఇంత జియోగ్రఫికల్ ఏరియాకి ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అనే దానికి ఒక లా ఉంది. సో విచ్ యాక్చువల్లీ లిమిట్స్ దిస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ టు గో అండ్ బిల్డ్ homes just like that. They can't do it. So government protects it. That's nice. But guys, in this video today we have explored about men's mental health while exploring the park together. So hope you like it. Thank you. గుడ్ క్వశ్చన్ శైలేష్. నేను ఇండియా నుంచి బయటకు వచ్చేదాకా నేను విన్నా మెంటల్ హెల్త్ అంటే ఏంటని విన్నా. కాకపోతే ఆ మెంటల్ హెల్త్ని, ఆ కాన్సెప్ట్నే ఒక మిత్లాగా భావించేవాడిని. అది సైకాలజిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ డబ్బుండే వాళ్ళని ట్రాప్ చేసేదానికి యూస్ చేసే ఒక టెక్నిక్గా నేను అనుకునేవాడిని, టు బీ హానెస్ట్. బట్ ఆఫ్టర్ మూవింగ్ అబ్రాడ్, మనం నీకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫ్లో గో త్రూ అయ్యే విషయాలన్నీ, దట్ లోన్లీనెస్ అండ్ స్టఫ్ లైక్ దట్, దెన్ ఐ యాక్చువల్లీ థాట్ yes, mental health is there and sometimes that gets affected and we need to address that అనేసి అబ్రాడ్కి వచ్చిన తర్వాతే ఈ విషయం నా లోపల నుంచి బయటకు వచ్చింది. సో దట్ కాన్సెప్ట్ వాస్ టోటలీ ఫారెన్ ఫర్ యూ. అప్పటి వరకు అయితే అప్పటి వరకు అయితే ఇట్ వాస్ టోటలీ ఫారెన్. అసలు అది దాన్ని నేను నమ్మేవాడినే కాదు. సో ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు? ఇప్పుడు నేను నమ్ముతున్నా. శైలేష్, నువ్వు చెప్పు, నీ లైఫ్లో ఏదన్నా ఒక ఫేస్లో ఎప్పుడైనా ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల కాకపోతే దేనివల్లైనా డిడ్ యూ ఎవర్ ఫీల్ యు ఆర్ మెంటలీ నాట్ ఓకే ఆర్ యువర్ మెంటల్ హెల్త్ హ్యాస్ గాట్ అఫెక్టెడ్? అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ మ్యాన్, డెఫినెట్లీ. అంటే అలాంటి సిచ్యువేషన్స్ అయితే నా లైఫ్లో ఉన్నాయి. ఇంకా నాకు చెప్పే ముందు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఎవ్రీ మ్యాన్ లైక్ స్క్రీమ్స్ ఇన్ సైలెన్స్ విచ్ ద సొసైటీ కెన్ నెవర్ హియర్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి లైక్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ యు నో అబౌట్ ఇట్, లైక్ ఫర్ సమ్ రీజన్స్
there was a mass layoff in my company. Then I was like, they have just one fine day last year వచ్చి ఒక స్క్రిప్ట్ రీడ్ చేసేసి దట్స్ ఇట్, యూర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ ఎనీమోర్ అని చెప్పారు. సో ఇండియాలో జాబ్ పోతే ఇట్స్ అ డిఫరెంట్ సినారియో బికాస్ అక్కడ నీకు కొన్ని ఆప్షన్స్ బెటర్ ఉంటాయి బికాస్ యూ హ్యావ్ యువర్ నెట్వర్క్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో ఇక్కడ యూ డోంట్ నో, ఆల్మోస్ట్ ఇట్ టు మీ 3 months to even digest the fact that నీకేంటంటే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ ఈగో విచ్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్. నాకెందుకు అలా జరిగింది అనేది ఉన్నా కూడా నేనేంటంటే లేదు ఇది ఐ వాజ్ ఇన్ డిస్బిలీఫ్, డినయల్లోనే ఉన్నాను మొత్తం. అంటే ఆ ఫస్ట్ 3 months నేను అంటే డినయల్లో ఉన్నాను. బట్ స్లోలీ ఇట్ స్టార్టెడ్ కికింగ్ ఇన్. నోటీస్ పీరియడ్, వాళ్ళు ఇచ్చే నోటీస్ పీరియడ్ ఫినిష్ అవుద్ది. నువ్వు నాట్ ఈవెన్ ఇన్ సింగిల్ డిజిట్స్, నువ్వు యూఆర్ అప్లయింగ్ ఇన్ 3 digits. అంటే ఒక సింగిల్ డేలో నువ్వు ఒక 3 digits అంటే ఒక మినిమం 100 to 200 అప్లికేషన్స్ నువ్వు చూస్తున్నావు. యూఆర్ గోయింగ్ త్రూ ఇట్. సమ్ ఆర్ యాప్ట్ ఫర్ యూ, సమ్ ఆర్ నాట్ యాప్ట్ ఫర్ యూ. యూఆర్ అప్లయింగ్, నో వన్ నోస్ ద స్టోరీ. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ యూర్ అబ్రాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది ఒక ఇల్యూషన్లో ఉంటున్నారు జనాలు, అంటే బయట ఉన్న వాళ్ళంతా అదొక డిఫరెంట్ లావిష్ లైఫ్లో ఉంటున్నారు అని. అదంతా జరిగేది. దాంతోపాటు నేను ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్కువగా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్ కమ్యూనికేట్ like what I was going through, because they will feel like, okay fine, no, something has happened, he's not okay, they will ask me to come back. At the same time I didn't want to go back because you know how the society is, we'd give up chesi vachadu anede untadi. So all those things were happening, and suddenly one fine day, you know that I play badminton, and then I was coming from badminton, sudden ga some junkie, he just came close to me and he just spit on me and said something. After the spit, like after that thing, whatever that happened, I didn't even realize that, okay, adi nannu ఏ విధంగా షేక్ చేసింది అంటే I just pushed him, and then I said some things which I don't want to say on the camera, but I just came out of that place, and then I walked towards my house, and then ఒక 2 hours I was taking bath, and చేసే టైంలోని you start questioning so many things about your life. అంటే ఎందుకు, వాట్ ఈస్ దట్ రీజన్, నీకెందుకు అలా నువ్వు యూ జస్ట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఇట్ వాస్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్ వేర్ యూ ఆర్ హెల్ప్లెస్. You cannot share it with anyone. You cannot just, no one will understand because most of your close friends are in India. They won't understand the concept of being a migrant. Your migrant friends are already going through that shit, so you cannot share it with them. And then that actually almost took me some months to get rid of that feeling. Even though now I have a job and all that, but still when I remember about that thing, I feel it is not really easy. So there are so many silent demons which I fight every day, but I cannot just tell it to my parents, or you are there here, so I'm telling it to you. Likewise, there are so many men out there who cannot just express what they are feeling through what they are going through, because నువ్వు ఏడిస్తే అంతే, నువ్వు పేరుకోవడం అని అర్థం, అంతే కదా. నువ్వు ఏడ్చే సిచ్యువేషనే రాకుండా ఉండాలి. నువ్వు సైలెంట్గా నీలో నువ్వు ఏడుస్తూ ఉంటావు రోజు, కానీ నువ్వు దాన్ని బయటికి చెప్పలేవు. చెప్తే యు ఆర్ వీక్. ఇఫ్ యు ఆర్ వీక్, దెన్ ఇట్ యు నో హౌ ఇట్ ఈస్. యూ షుడ్ ఆల్వేస్ ప్రొజెక్ట్, బికాస్ నౌ ఇట్ ఈస్ యూ నో హౌ ద ప్రొజెక్షన్ ఇస్. నువ్వు 1 అయితే నువ్వు 100 ప్రొజెక్షన్ చేసుకోవడం అనేదే కాన్సెప్ట్లో బతుకుతున్నారు. So we are also part of that, and that is one thing. Now I am over it. I've worked on it. It's not like sudden ga అయిపోయిందని కాదు. అంటే ఎందుకురా ఇది ఇలా జరిగింది అనేది నా మైండ్లో ఉంది. అంటే ఇండియాలో అదే సేమ్ సిచ్యువేషన్ అయ్యి ఉంటే I would have taken action, but here I was afraid, and I cannot tell people that I was afraid. Then they would ask me so many questions, and I didn't have answers to that at that point. Now I have. So that is one thing which I want to share. You actually took a lot of time. Yeah. I am still going through it. Whenever I go out now in public, I'll be very careful, very vigilant of how people are looking at me, and I'll be really very careful of making an eye contact. If they are making eye contact, then I will make, or else I'll be just bowing down my head and walking. That is it. అంటే ఒక మనిషి శారీరకంగా ఇఫ్ ఫిజికల్లీ హీ వాజ్ హర్ట్, సే నీకు కాలు కట్ అయింది, ఎక్కడో పడ్డావు, కాలు దెబ్బ తగిలింది, కొన్ని రోజులు లేచి నడవడానికి టైం పడుతుంది కదా, బికాస్ యు ఆర్ ఫిజికల్లీ హర్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ టేక్ ఆల్ పాసిబుల్ యాక్షన్స్ టు క్యూర్ ఇట్ కదా. అండ్ ఒక సెర్టైన్ అమౌంట్ ఆఫ్ టైంకి నువ్వు క్లియర్ అయిపోతావు, లేచి నడవగలుగుతావు. బట్ ఆ టైంలో యు ఆర్ ఫిజికల్లీ లిటిల్ బిట్ ట్రిపుల్ ఛాలెంజ్. అదే మానసికంగా తగిలితే యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్
అండ్ యూ డోంట్ నో వాట్ టు టేక్. నీకు యాక్షన్ తీసుకోవడానికి ఏం తెలియట్లేదు. అది ఎన్ని రోజులు పడుతుంది దాంట్లో నుంచి బయటికి రావడానికి? 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. వీడు లేచి నడిచి వెళ్ళలేకపోతే ఆ వారం రోజులే పనికి వెళ్ళలేడు, పని ఎఫెక్ట్ అవుతుంది. అదే మానసికంగా హర్ట్ అయితే దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ హిస్ వర్క్, హిస్ లైఫ్. you're just being a present, right? లైక్ నువ్వు ఒక ప్రెజెంట్లోనే ఉన్నట్టే అది. అంటే దాని నుంచి నువ్వు బయటికి వెళ్ళావు. లూప్ అని అంటుంటారు కదా, లూప్ ఎక్కడ లేదు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్ అండ్ దెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు ఆ లూప్లో నిండిపోతున్నావు అండ్ బయటికి నువ్వు యాక్ట్ చేస్తున్నావు. మేబీ మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టింగ్ స్ట్రాంగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. So, Mohan, what do you think are the most important things these days which are like affecting men's mental health especially? There are various things: relationship, money, fame, even looks, expectations, especially around all these things, would definitely hurt someone at one or the other point of time in his life. Okay, expectations on looks and also to earn money. Okay. And not necessarily his own expectations. Either it could be society's expectations, it could be his partner's expectations, it could be his parents' expectations. Okay. చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనుషుల మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. Okay, society's expectation of a man. Yeah. Okay. So everybody will hurt you. దట్స్ ష్యూర్. ఇక్కడ ఏంటంటే అది నిన్ను ఎంతలా బాధిస్తుంది అనేది విషయం. ఒక్కొక్కటి ఆ నిమిషానికి ఉంటుంది, ఆ గంటకు ఉంటుంది, ఆ రోజుకు ఉంటుంది. ఒక్కొక్కటి నీతో అలా వస్తూనే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. నా లైఫ్లో సో దీని గురించి ఆలోచిస్తే నేను నీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. అండ్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఇన్ ఏ వే ఎఫెక్టెడ్ మీ. ఇట్ వాస్ హాంటింగ్ మీ ఫర్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఐ గాట్ రిడ్ ఆఫ్ ఇట్ నౌ. అండ్ దానికి కారణం చెప్తా. ప్రాబబ్లీ నేను బీటెక్ ఇంజనీరింగ్ చేసే టైంలో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఐ వాజ్ లూజింగ్ మై హెయిర్. ఓకే, ఐ వాజ్ గోయింగ్ బాల్డ్. ఇండియన్ సొసైటీలో నీకు తెలుసు దాని చుట్టూ ఉండే సర్కాజం, స్టిగ్మా, జోక్. ఇట్ వాజ్ ఎ జోక్. నువ్వు చూడు మన మూవీస్లో అంతా బాల్డ్నెస్ ఇస్ ఎ జోక్, రైట్? Yeah, like every time Ramanandan Gan chupinchi spot meda he jokes about it, which is actually very matured of him. That was okay. And there are other kinds of jokes, right? So atlanti oka society lo that too, you know where I am from, people can't even understand that this is a thing, right? So అది ప్రతిసారి నాకు ఒక ఇన్సెక్యూరిటీగా మారింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక చిన్న ఇన్సెక్యూరిటీ నాలో ఉండేది. అండ్ పబ్లిక్ని ఫేస్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఫేస్ ఇట్ లైక్ ఎ వార్ చాలా విషయాల్లో. బట్ ఐ వాజ్ నెవర్ హైడింగ్ ఫ్రమ్ ఇట్. ఐ హ్యావ్ ఫేస్డ్ ద పబ్లిక్, ఐ హ్యావ్ ఫేస్డ్ మై రిలేటివ్స్. నేను ఎప్పుడూ రిలేటివ్స్ నుంచి దూరంగా, అన్నిటి నుంచి దూరంగా లేను. నేను అందరి మధ్యలోనే పెరిగా, అందరితోనూ పెరిగా. ఇట్ వాస్ బిట్ ఛాలెంజింగ్. ఐ వాజ్ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ వెన్ ఐ మూవ్డ్ అబ్రాడ్, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దాంట్లో నుంచి కొంత రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. For certain period of time, because you know people embrace it here. Yeah, like ikkada veelu head shave cheskoni they look really good actually. Yeah. And I have got some kind of confidence back. నాకు అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది there would actually people who might actually love me as I am అనేసి, looks wise. Other things okay, but looks wise also people more than welcoming, more than accepting గా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా. ఆ ఇన్సెక్యూరిటీస్ నుంచి కొంత బయటపడ్డా. బట్ ఎక్కడో ఒకసారి ఇంకా మ్యారేజ్ అనే విషయం దగ్గరకు వచ్చినప్పుడు, పెళ్లి గురించి టాక్స్ నడిచినప్పుడు ఇంట్లో నాకెక్కడో మా అమ్మ నాన్న ఈ విషయాన్ని వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారేమో అని అనిపించింది. అండ్ వీ హ్యావ్ నెవర్ యాక్చువల్లీ స్పోకెన్ అబౌట్ ఇట్ ఇన్ ఓపెన్. మా అమ్మ నాన్నతో నేను ఎప్పుడు ఓపెన్గా డిస్కస్ చేయలేదు. బట్ స్టిల్ నాకు తెలుసు వాళ్ళ లోపల ఏదో ఒక విధంగా, ఏదో ఒక మూల ఈ ఫీలింగ్ ఉందనేది నాకు తెలుసు. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ హర్టింగ్ ఫర్ మీ. కొంత పీరియడ్ ఆఫ్ టైం నేను దాన్ని ఆలోచిస్తూ ఒక రకమైనటువంటి మూడ్లో ఉన్న ఫేస్ ఉంది నా లైఫ్లో.
ఈవెన్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా పెళ్ళయ్యే టైంకి కూడా ఒక రకమైనటువంటి ఏమని చెప్తాం, ఒక చిన్న ఇన్సెక్యూరిటీ నా లోపల ఉంటూనే ఉన్నింది. టిల్ ఐ స్పోక్ టు గీత, మై వైఫ్, అబౌట్ దిస్ ఓపెన్లీ. అండ్ దెన్ ఇట్ ఈస్ హర్, తన వల్లే నేను దీంట్లో నుంచి బయటకు వచ్చాను చెప్పి. That actually gives you confidence, right? Yeah. When your partner accepts exactly the way you are, Yeah. without any like any conditions, Yeah. unconditional. Yeah. And that actually brings you out, right? Yeah. Definitely. Yeah. And that was the story. So you were traumatized for major part of your life after 20, right? Till the time you got married. Yeah. Because of these like stigma around looks of a perfect man, how he should look. Yeah. అనే దానివల్ల ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ చాలా మందికి ఇది పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. మేబీ దేర్ పార్ట్నర్ డోంట్ వాంట్ దెమ్ ద వే దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ మ్యారేజ్. నేను అది ఇమాజిన్ చేసుకుంటే ఐ వాజ్ లక్కీ. మనుషులు ఆ ఫేస్లోకి వెళ్ళారనుకో, బికాస్ దే హ్యావ్ టు బీ విత్ హర్ త్రూఅవుట్ ద లైఫ్, రైట్? అప్పుడు తనకు నువ్వు ఉండే విధానం నచ్చట్లేదు, తనకు నువ్వు కనిపించే విధానం నచ్చట్లేదు, అప్పుడు ఇట్స్ ఎ ట్రామా. It is. In that sense, I felt so lucky. And that has actually made me to come out of it. And Shailesh, now that we have talked about partners and relationship thing, right? Is there any situations in your life that a relationship has affected your mental health or something like that? And what do you think women should understand more about man? Yeah, అంటే యూజువలీ ఐ హావ్ నెవర్ టాక్డ్ అబౌట్ దిస్, బట్ ఏంటంటే లైక్ ఐ టెల్ యూ ఒక రిలేషన్షిప్ నా మెంటల్ హెల్త్ని ఎలా మెసప్ చేసింది అనేది. సో ఫస్ట్ లవ్ ఒక వాయిడ్ ఏదైతే క్రియేట్ చేస్తుంది కదా ఆన్ యువర్ సోల్, విచ్ కెన్ నెవర్ బి ఫిల్డ్. ఐ ఫీల్ చాలా టైం పడుతుంది నువ్వు దాని నుంచి బయటికి రావాలి అంటే. సేమ్ థింగ్ ఫర్ మీ ఆల్సో ఇట్ హ్యాపెండ్. కాలేజ్ సెకండ్ ఇయర్లో నేను ఒక అమ్మాయిని కలిసాను. చూడగానే ఐ వాస్ లైక్, యా ఓకే, హెడ్ ఓవర్ హీల్స్, ఆల్ దోస్ బటర్ఫ్లైస్, ఇంకా ఈ అమ్మాయితోనే ఇంకా ఉండాలి అనేది. సో ఇట్స్ దెన్ ఐ స్టార్టెడ్ being friends with her, and then finally slowly we came into a relationship. It was all working fine. ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా, you will give everything. You are most vulnerable in that relationship. నువ్వు మొత్తం అంటే నువ్వు ఇంక ఎమోషన్స్తోనే ఉంటుంది, ఒక రేషనల్ ఉండదు బిహైండ్ ఎనీథింగ్ యూ డూ. తన కోసమే అంటే ఆ చుట్టూ ఏం చేయాలన్నా తనతోనే. ఎవ్రీ మెమరీ ఇన్ కాలేజ్ ఫర్ మీ వాజ్ అబౌట్ హర్. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దట్. బట్ దెన్ slowly after few years, post college after few years, how it traumatized me, I'll tell you. First thing, we'll talk about looks. ఇద్దరం కలిసి ఫోటో దిగితే ఇట్ వాజ్ ఆల్ గుడ్, బట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఐ స్టార్టెడ్ అంటే నేను అనాలిసిస్ చేసుకుంటాను అనమాట వీటి కోసం ఎందుకు బ్రేకప్ అయిందని. ఆఫ్టర్ దట్ చేసుకుంటాం కదా, సో చేసుకున్నప్పుడు ఇద్దరం కలిసి దిగిన ఫోటోలోని మన ఇద్దరం వీ డోంట్ లుక్ గుడ్ టుగెదర్. ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ సమ్ అదర్ థర్డ్ పర్సన్, I would have totally understood. Coming from your partner actually shattered me a lot. So I was like, okay, fine. So she might have left me for looks. Then జాబ్ సినారియోలోని తనకి ఎవరో కలవడం, వాళ్ళ నుంచి నన్ను కంపారిజన్ చేయడం. సో ఐ వాజ్ లైక్, ఓకే ఫైన్. సో తన సర్కిల్లో ఉండాలంటే నాకు వచ్చే శాలరీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి కరెక్ట్ కాదేమో, తన లెవెల్కి ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ లెవెల్ అని. సో ఓకే, సో ఐ హ్యావ్ టు ఎర్న్ మోర్ టు గెయిన్ హర్ ట్రస్ట్. అంటే ఒక ప్రొవైడర్ మైండ్ సెట్ నీకు ఉండాలి, తన్ని నువ్వు బాగా చూసుకోవాలి అంటే నీకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ రావాలి. ప్రస్తుతానికి అది లేదు. సో దట్స్ వై షీ మైట్ హ్యావ్ లెఫ్ట్ మీ, అండ్ మేబీ షీ డ్రైడ్ అవుట్ ఆఫ్ ఫీలింగ్స్ ఆన్ మీ. సో అలా అంటే మనీ అనే పర్స్పెక్టివ్ వచ్చింది, లుక్స్ అనే పర్స్పెక్టివ్ వచ్చింది. అండ్ దెన్ కేమ్ వన్ ఇన్స్టెన్స్ ఐ వాస్ థింకింగ్ అబౌట్, అంటే యూజువల్గా షీ వాజ్ వెజిటేరియన్ అండ్ యూ నో హౌ బిగ్ ఫుడీ ఐ యామ్. సో ఆల్మోస్ట్ పూర్తిగా కాలేజ్ టైం అంతా వెజిటేరియన్. కాలేజ్ అలానో వెజిటేరియన్ కాలేజ్ కాబట్టి ఇంకా ఛాన్సే లేదు. సో బయటికి వెళ్ళి తినడం కూడా ఆపేసాను మొత్తానికే నేను. ఇంకా వెజిటేరియన్లో కూడా దేర్ వర్ సో మెనీ ఫిల్టర్స్. సో బేస్డ్ ఆన్ దట్, వెన్ ఎవర్ వీ యూస్ టు గో టు సమ్ రెస్టారెంట్స్ టు ఈట్ అవుట్, షీ యూస్ టు ఆస్క్ మీ వాట్ యూ వాంట్ టు ఈట్. సో ఐ యూస్ టు ఆల్వేస్ సే, ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, యూ ఈట్, లైక్ యూ ఆర్డర్. అండ్ తను నాకు ఒకసారి ఈ బ్రేకప్ ఈ రీజన్స్ చెప్పేటప్పుడు తను ఈ రీజన్ కూడా ఒకటి కోట్ చేసింది, ఏంటంటే యు ఆర్ ఇండిసైసివ్, యూ డోంట్ నో హౌ టు టేక్ డెసిషన్స్. ఐ వాజ్ లైక్, దట్స్ ద ఫకింగ్ సాక్రిఫైస్ విచ్ ఐ మేడ్ ఫర్ యూ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఐ హ్యాడ్ ఫర్ యూ. It's not that I don't have a choice. I have a choice. Man has a choice. Always he has a choice. He has a self-respect, but he doesn't want to show all of them to the partner. He enjoys putting women in the first place. Yeah. That's what. It's not about not having a choice. It's just that we don't want to
make that decision in front of our partner. We don't want to. I'm not saying that you should never put a point in front of your partner. You should not put your perspective. అలా అని నేను చెప్పట్లేదు. These are those little things which you do for your partner. Okay, నీకు ఇష్టం సరే చేయొద్దు అనేది అలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఏమైందంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత if someone comes to me with open heart, I was like, no. I was totally emotionally shut after that. That was the effect. అంటే నాకు ఇట్ టుక్ మీ ఇయర్స్. ఐ వోంట్ ఈవెన్ సే వెంటనే నార్మల్ అయిపోయినాని, బికాజ్ నువ్వు ఒక అమ్మాయితోని బ్రేకప్ అయిన తర్వాత ఇంకో అమ్మాయిలోకి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి పాత రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుదాం అనుకోవడం అనేది దట్స్ బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ విచ్ ఐ డిడ్, అండ్ దట్ ఆల్సో డెంట్ వర్క్అవుట్. సో దేర్ వర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. ఏదైనా అంటే ఆ ఇమోషనలీ షట్ ఉండడం వల్ల ఐ హ్యావ్ లెఫ్ట్ సో మెనీ గుడ్ పీపుల్ ఆఫ్టర్ దట్. అది నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది. ఓకే, నీకు అనిపిస్తుంది కదా ఏం చేస్తున్నారు ఆ లైఫ్లోని అంటే రిలేషన్షిప్ పర్స్పెక్టివ్లోని. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓకే నౌ ఐ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ తీసుకొని ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆ సెల్ఫ్ వర్త్ అంతా, మన సెల్ఫ్ వర్త్ ఏంటి, మనం అసలు మన మెయిన్ ప్రయారిటీస్ ఏంటి. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అపాన్ మై సెల్ఫ్. ఐ స్టార్టెడ్ టు అనలైజ్ స్టఫ్. ఎందుకు అలా జరిగింది అంటే నా మీద నేను వర్క్ చేయడం. అంటే అప్పుడు స్టార్టింగ్లో బ్రేకప్ అయ్యే రీజన్స్ ఏవైతే అనుకున్నాను అవన్నీ కాదు. దెన్ నాకేమీ అనిపించిందంటే ఏకాంతంగా నువ్వు కూర్చొని నీ కోసం నువ్వు ఆలోచిస్తే నీకు నీ ఆన్సర్స్ దొరికిపోతాయి, నువ్వేం థెరపీకి వెళ్ళవసరం లేదని నా ఫీలింగ్. ఒకవేళ నీ దగ్గర అలాంటి థెరపీకి వెళ్ళడానికి డబ్బులు లేవు అంటే యూ షుడ్ హ్యావ్ అ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ డిస్కస్. ఫర్ మీ దేర్ వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ యూస్ టు డిస్కస్, ఎస్పెషల్లీ ఫర్ మెన్. ఇఫ్ యూ హ్యావ్ అ విమెన్ బెస్ట్ ఫ్రెండ్ you're sorted, because women will always come from a different perspective. So ala I was lucky, then slowly I came out of it. Now I'm happy. So ఇవి అన్నీ జరిగేటప్పుడు నువ్వు అడుగుతున్న క్వశ్చన్కి నా ఆన్సర్ సింపుల్ ఏంటంటే, మ్యాన్ ఈజ్ ఆల్రెడీ ఫైటింగ్ విత్ సో మెనీ సైలెంట్ డీమన్స్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో హీ డజంట్ వాంట్ హిస్ పార్ట్నర్ టు బి వన్ మోర్ డీమన్ హీ ఈస్ ఫైటింగ్ విత్, రైట్? సో విమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ థింగ్, దట్ ఒక మగాడు బయట ప్రపంచంలో ఆల్రెడీ చాలా విషయాలతో డీల్ చేస్తున్నాడు. సో యూ షుడ్ బీ ది హ్యాపీ స్పేస్. విమెన్ అనుకుంటున్నట్టు మెన్కి నెక్స్ట్ లెవెల్ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు, వాళ్ళకి నచ్చింది చేయొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఫైన్, అవన్నీ ఉన్నాయి. కానీ దట్ ఈస్ నాట్ వాట్ డిఫైన్స్ అ మ్యాన్, రైట్? సో విమెన్ షుడ్ అండర్స్టాండ్. ఒక పెళ్ళి సినారియో నువ్వు చెప్పావు ఇందాక కాబట్టి, ఒక పెళ్లి సినారియోలోని ఇఫ్ అ మ్యాన్ హ్యాస్ మనీ, ఇఫ్ అ మ్యాన్ హ్యాస్ గుడ్ జాబ్, గుడ్ శాలరీ, నైస్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, ఎవ్రీథింగ్ హీ హ్యాస్, బట్ ఇఫ్ హీ ఈస్ emotionally shut, if he cannot accept you, and if he doesn't have space for you, then that's it. You are just fucked for your whole life. You cannot come out of that cycle. You both are fighting, and adoka it's not a good marriage. Your kids are screwed up. అలాంటి లైఫ్లో అలాంటి మ్యారేజ్ నుంచి వచ్చే సిచ్యువేషన్స్ వల్ల 2 families are hurt, and also the kids are not good. వాళ్ళకి you both are not able to provide them what you're supposed to provide for a kid. So it all messes you up. So yeah, that's what I feel a woman should especially know, that for a man you should be the happy space. A man will only be vulnerable in front of the partner. అదే త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి. Let's talk about the most important thing, money. Yeah. Right? So did you ever face any sort of stress or anything, like emotionally you were too much strained when you did not have enough money? Like, did you ever feel that not having enough money puts you through a lot of stress for your mental health? చూడు, వీ హ్యావ్ ఏ ప్రొవర్బ్, ధనం మూలం ఇదం జగత్ అని. మనిషి ఒక వయసుకు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మాత్రం హీ విల్ హ్యావ్ టు గో త్రూ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్. ఒక సర్టైన్ లెవెల్ ఉంటుంది, బేసిక్ నీడ్స్, కూడు, గుడ్డ, గూడు, ఈ 3 ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నీడ్స్ దట్ ఎవ్రీబడి గెట్స్. మాకు ఇదే చాలు, ఇలానే బతికేస్తామనే మైండ్ సెట్లో ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. రైట్. ఏదో నేను ఇంకొంచెం ఉత్తమగతులకు వెళ్ళాలి అని పాకులాడేటప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆ పాకులాటలోనే మనిషి ఈ మానసికంగా ఎన్నో విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా గురించి కాదు, మా నాన్న గురించి. నేను ఇప్పుడు ఆలోచించిన ఆశ్చర్యం వేస్తుంటుంది, వాట్ హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ ద డేస్
బట్ స్టిల్ హీ వాజ్ వెరీ స్టేబుల్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్ దట్ హీ సార్ట్ ఆఫ్ రైట్. థింక్ అబౌట్. నేను 7th ఉన్నప్పుడు స్కూల్ నేను మా ఊరు కాకుండా నాయుడుపేట అనే టౌన్లో ఉండి చదువుకున్నాను. అక్కడ అది కూడా వేరే వాళ్ళు ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. స్కూల్ ఫీజ్ వాస్ నాట్ టూ మచ్, 10,000 మేబీ, అట్లా తక్కువే. ఒకనొక సిచ్యువేషన్లో మిడ్ ఆఫ్ ద ఇయర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు లేవు. మా అమ్మమ్మ వాళ్ళు ఒక ఆవును అమ్మితే వచ్చిన డబ్బులు మా నాన్నకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మా నాన్న స్కూల్ ఫీజు కట్టాడు. మనం అనుకోవచ్చు దొరికింది కదా కట్టేశాడు కదా అని, బట్ యూ థింక్ అబౌట్ ఇట్ వాట్ హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ మెంటలీ, బికాస్ దోస్ వర్ వెరీ బిగినింగ్ డేస్ ఆఫ్ హిస్ బిజినెస్. చేతిలో డబ్బులు ఉండేవి కాదు, ఉన్న డబ్బులంతా బిజినెస్లోకి పంపించేసేవాళ్ళు. మా నాన్న మా అమ్మ ఇద్దరు కష్టపడి పని చేసేవాళ్ళు. పని అంటే అది సాధారణమైన పని కాదు. పొద్దున్నే 4 గంటలకు లేస్తే తోటలోకి వెళ్ళాలి, నీళ్ళు పోయాలి, ఈ చాకరీ అంతా చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్. ఇదన్నీ ఆలోచించి చూస్తే ఈరోజు అసలు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, మనం అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం దాన్ని అసలు హ్యాండిల్ చేయగలమా? ఆర్ వీ మెంటలీ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్ అనే డౌట్ నాకు ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ఇదే కాదు, నేను రీసెంట్ డేస్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను యూకేకి వచ్చేటప్పుడు కూడా మాస్టర్స్ చేయడానికి వచ్చేటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ టు టేక్ లోన్. ఓకే, మా నాన్నకున్న ఒకే ఒక ఆప్షన్, మా ల్యాండ్లో సర్టెన్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ హీ హ్యాస్ టు సెల్ ఇట్, అగ్రికల్చర్ ల్యాండ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ప్రాపర్టీ, ఎవరైనా అమ్మేసి పంపించేసినా అది వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉంటుందో లేదో తెలియదు. పొలం చేసే వ్యవసాయ భూమిని అమ్మాలంటే ఒక రైతుకి అంత సాధారణమైన విషయం కాదు, బికాస్ హీ విల్ బీ ఎమోషనలీ అటాచ్డ్ టు ఇట్, రైట్? దెన్ హీ టుక్ ద డెసిషన్ అండ్ దట్ ఇన్ టర్న్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ. నేను చాలా రోజులు ఆ బాధలో నుంచి రాలేకపోయా. రే మనకి అంటే చాలా ప్రశ్నలు నాలో, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎందుకున్నాం, ఇన్ని సంవత్సరాలుగా మనకి ఈ మాత్రం లేదా అనేసి. బట్ యా, వీ నీడ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ వీ వర్ ఇన్ అండ్ నవ్ యూ నో. వచ్చిన తర్వాత ఐ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్డ్. రైట్. హీ ఈజ్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ డెసిషన్. అండర్స్టూడ్. సో మనిషి డబ్బు వల్ల ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క విధంగా కష్టపడతాడు. పేదరికం అయితే ఖచ్చితంగా నేర్పిస్తుంది దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాడు అనేది. నువ్వు ఎప్పుడూ పాకులాడుతూనే ఉంటావు, సెటిల్ కాకుండా పాకులాడుతూనే ఉంటావు. పాకులాడాలి, ధర్మంగా అధర్మం వైపు వెళ్లకుండా ధర్మంగా పాకులాడుతూ అప్పుడు వచ్చే కష్టాన్ని తట్టుకుని నిలబడగలిగి స్టేబుల్గా ఒక బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ, నేను నీకు చెప్తున్నాను కదా మా నాన్న విషయంలో, హీ నెవర్ లాస్ట్ హిస్ లైఫ్, హీ నెవర్ లాస్ట్ హిస్ ప్లేఫుల్నెస్. In the part of making money, he never lost his playfulness. Mentally, he was strong enough. He was strong to deal enough with all this. He had everything. He enjoyed. ఈ రోజుకి ఇంట్లో కూర్చొని సాయంత్రం అయితే మనమడితో ఆడుకోను, లేకపోతే ఎట్లనో ఏదో ఒక విధంగా హీఈస్ ఏబుల్ టు ఫైండ్ కంటెంట్మెంట్ విత్ ఇన్ హిస్ బౌండరీస్. అండర్స్టూడ్, రైట్? అది లేనప్పుడు కష్టమైపోతుంది. సో నేను ఇదే విషయంలో నువ్వు చెప్పు, ఇంత దూరం వచ్చావు, నీ బంధాలు అన్నిటిని వదులుకొని నీకంటూ ఉండే పండుగలు, సెలబ్రేషన్స్, నువ్వు ఇక్కడికి నేను అనుకోను నువ్వు వెళ్ళేసి క్లబ్లో వెళ్ళేసి నైట్ అంతా డాన్స్ చేస్తే నువ్వు చాలా హ్యాపీగా ఆ రోజు ఎగ్జూబరెంట్గా ఫీల్ అవుతావు నేను అనుకోను. బికాస్ యువర్ వే ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ యూ మైట్ నాట్ ఫైండ్ ఇట్ హియర్. తల్లిదండ్రులని అందరినీ వదులుకొని ఇంత దూరం వచ్చి నీది కానీ ప్లేస్లో నువ్వు ఇమిడి బతకాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. డూ యూ రియలీ థింక్ ఇట్స్ వర్త్ ఇట్? దీనివల్ల మనీ కోసమే కదా ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా. యా, అంటే డెఫినెట్లీ ఐ అగ్రీ, అంటే మనీ కోసమే ఇదంతా అని. సో లైక్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ ఫీల్ ఇస్ సొసైటీ నీ చుట్టూ పెట్టే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే బేసిక్లీ యూఆర్ ఆల్రెడీ డ్రౌనింగ్ ఇన్ యువర్ ఓన్ టీయర్స్. ఆ టైంలో కూడా ఎవడో వచ్చి బాబు నీ శాలరీ ఎంత అని అడుగుతాడు. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్, నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ వాట్ వాజ్ మై మోటివేషన్ టు మూవ్ అవుట్ వాజ్ దట్ ఈవెన్ దో ఐ నో ఆఫ్టర్ మూవింగ్ అవుట్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. ఏంటి అంటే లైక్ యూఆర్ లోన్లీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ లోన్లీ. నువ్వు ఒక్కడే ఉంటున్నావు, ఒక్కడే వండుకుంటావు, ఒక్కడే తింటావు, ఒక్కడే పడుతుంది. దేర్ ఇస్ నీకంటూ ఏ ఫెస్టివల్స్ ఏమి ఉండవు, నీతో డేస్ అయిపోతాయి. నువ్వు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ దేర్ విల్ బి డేస్ ఆల్ టుగెదర్ వేర్ ఐ విల్ నాట్ బి టాకింగ్ టు ఎనీవన్. ఐ విల్ బి జస్ట్ దేర్. అంటే నేను ఒక ఫిజికలీ ఒక మనిషిని చూసి నాకు డేస్ అయిపోవచ్చు. బట్ ద ఫియర్ ఆఫ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ మై పేరెంట్స్ ఈజ్ వాట్ మోటివేట్స్ మీ. అంటే నాకు తెలుసు ఇవన్నీ ఉన్నాయి,
మెంటలీ సమ్ టైమ్స్ నాకు ఎంత డ్రైన్ అవుట్ అయిపోతుంటా అంటే సమ్ టైమ్స్ ఇన్ ద నైట్ ఐ స్టార్ట్ థింకింగ్ అంటే అరే the decisions which I have taken to move out, are they even right or wrong? అంటే అసలు you start questioning yourself. బట్ దెన్ నీకు ఒక ఫోన్ కాల్ వచ్చి అరే నాకు ఇలా అవసరం ఉన్నది, లేదంటే మాకు ఒంట్లో బాగాలేదు, ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ మాకు కావాలి, లేదంటే ఈ అవసరం ఉన్నది అని మనకి ఇంట్లో నుంచి ఫోన్ వస్తే వెంటనే పంపించే సిచ్యువేషన్లో ఉంటాం కాబట్టి ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. మెంటలీ డ్రైనింగ్ ఉన్నా కానీ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్, దెర్ ఇస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. సో దట్స్ ద రీజన్ I wake up early, like every day morning, and I go to work, come back, try to do something else which gives me contentment, rather than just focusing on earning money. That is anyways there. It's a consequence of the work I'm putting in from 9 to 5. It will come. But rest of the day, when I miss my family or there is something which is triggering me altogether, because it's not like India, right? You go out, you see 1,000 different people and you'll feel like, oh, okay, some other person is going through something, you'll feel like, okay, పర్లే మన జీవితం మానే ఉందని అనుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే నువ్వు రేర్లీ యూ విల్ మీట్ పీపుల్. యూ విల్, ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే, బట్ రేర్లీ యూ విల్ మీట్. దే ఆల్సో ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్టఫ్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్లోని నీతో నువ్వు టైం స్పెండ్ చేయడం ఎలానే అనేది దాని మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. మెంటల్ హెల్త్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లోన్లీనెస్ నాకు ఇక్కడికి వచ్చే తెలిసింది. అండ్ నువ్వు చెప్పిన తర్వాత ఏకాంతంతో ఎలా డీల్ చేయాలని నేర్చుకుంటున్నానని చెప్పి చూసావా? ఇట్స్ వెరీ 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 గుడ్ పాయింట్. మనిషికి ఏ హ్యూమన్ షుడ్ బీ ఫార్చునేట్ ఇనఫ్, ఆర్ ఐ వుడ్ సే ఎవ్రీ హ్యూమన్ షుడ్ ఫైండ్ దట్ స్పేస్ టు ఎంజాయ్ సాలిట్యూడ్. ఏకాంతాన్ని ఎప్పటికప్పుడు చేపట్టుకొని అనుభవించగలగాలి మనిషి. ఎందుకంటే ఆ ఏకాంతం నుంచి నువ్వెవరో నువ్వు తెలుసుకొని నీ లోపల ఉండే క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడున్న మన డిస్ట్రాక్షన్స్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ అవర్ సెల్ఫ్స్. నేను నీకు అదే అంటూ ఉంటా, లైక్ మనం ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళి పీస్ని ఎత్తుకాల్సిన పని లేదు. ఇఫ్ యూ సిట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్, యూ విల్ ఫైండ్ సమ్ క్వశ్చన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు అది తెలుస్తుంది నాతో మాట్లాడడం అని. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ అవుట్. నాకు అందరిలానే నాకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఐ ఆల్సో గెట్ ఫేస్డ్ అవుట్ సమ్ టైమ్స్. నాకు అర్థం కాదు ఏం చేయాలో, నా దగ్గర ఇనఫ్ మనీ ఉండకపోవచ్చు సర్టెన్ టైంలోని. నేను ఫ్యామిలీని మిస్ అవుతా, నాకు లోన్లీనే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అరే ఎవరైనా ఉంటే బాగున్నాం మన బాధలు చెప్పుకోవడానికి అని. బట్ అవన్నీ కాన్కర్ చేయడానికి నీ చుట్టూ జరుగుతున్న ఎగ్జాంపుల్స్ నువ్వు ఇందాక చెప్పావు కదా, నీ ఫాదర్ ఎప్పుడు తన ప్లేఫుల్నెస్ని పోగొట్టుకోలేదని. ఎందుకు పోగొట్టుకోలేదు అంటే హీ హ్యాడ్ సెట్ హిస్ ఓన్ ప్రయారిటీస్. హీ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. రెస్ట్ ఆఫ్ ది అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఎవర్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్, హీ డజంట్ కేర్ అబౌట్ ఇట్. సో ఇట్స్ లైక్ వైజ్ ఫర్ మీ ఆల్సో. ఐ హ్యావ్ సెట్ ద ప్రయారిటీస్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ దెన్ ఈ ప్రాసెస్లో ఏదైనా జరిగితే మాత్రం ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అది నేను అనుకునే నన్ను స్టేబుల్గా చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే మనీ షుడ్ బీ అ కాన్సిక్వెన్స్, రైట్? నువ్వు చేసే పని నుంచి మనీ కాన్సిక్వెన్స్గా రావాలి, కానీ నువ్వు మనీ వెనకాతలు పరిగెట్టకూడదు. ద మూమెంట్ యూ స్టార్ట్ రన్నింగ్ టువర్డ్స్ మనీ, ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. డోంట్ రన్. అది కరెక్ట్. సో నీ పర్స్పెక్టివ్లోని వాట్ డూ యూ థింక్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అ మ్యాన్ షుడ్ డూ టు బీ మెంటలీ స్టేబుల్? ఒక్క విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితాన్ని తన సొంత కళ్ళతో, తన సొంత పర్స్పెక్టివ్తో చూడటం. పక్కన వాళ్ళ ఆశలకు బతకడం మానేస్తే వన్ వుడ్ బి వెరీ హ్యాపీ. నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అది నీకే సంతోషాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో నువ్వు మానసికంగా నువ్వు బాగా ఉండి స్టేబుల్గా ఉండి ముందుకు పరిగెత్తాలంటే మాత్రం బ్యాగేజ్ చేసుకుంటే పరిగెత్తలేవు, అందరినీ పోగేసుకొని వెళ్ళలేవు. నీ లోపల నువ్వు కంటెంట్మెంట్ని వెతుక్కోవాల్సిందే. ఒకటికి సముద్రం దగ్గర వెళ్ళి ఒక సాయంత్రం అలా కూర్చొని వస్తే హ్యాపీ, ఒకటికి లేదు సైక్లింగ్కి వెళ్తే హ్యాపీ, ఒకటికి లేదు వాళ్ళ నాన్న మత్స్యకారుడు అయి ఉండొచ్చు, చేపలు పట్టే అలవాటు ఉండొచ్చు, వాడు ఫిషింగ్కి వెళ్తే హ్యాపీ. నీ జీవితంలో నీకున్న అనుభవాల రీత్యా నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే నీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. నువ్వు అటువంటివే వెతుక్కోవాలి. ఓకే. అండ్ వాట్ డూ యూ థింక్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ అట్లీస్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ కీప్స్ మ్యాన్ మెంటలీ హెల్దీ? నాకేమనిపిస్తుంది అంటే ఇన్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ దే షుడ్ బి వన్ పర్సన్ విత్ హూమ్ హీ కుడ్ బి వల్నరబుల్. వాడు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్ తన దగ్గరికి వెళ్ళి ఏడ్చే ఫ్రీడమ్ ఉండే మనిషి నీ దగ్గర ఒకటి ఉండాలి. దట్ ఈస్ వెన్ యూ లెట్ అవుట్. ఎలాగో మనం బయటకు వచ్చి ఆడవలేము, దట్ ఈస్ నాట్ దేర్. సో అలాంటప్పుడు నీ దగ్గర అట్లీస్ట్ మేడ్ బి యువర్ పార్ట్నర్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ సమ్వన్. Usually men try to lean on to your partner. They want a partner with whom they can be vulnerable. So you should find a partner. If not, then you should have a friend with whom you could talk your minds off
వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్. నువ్వేమనుకుంటున్నా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే వాళ్ళు నేను జడ్జ్ చేయకుండా ఉండే ఒక మనిషి నీ లైఫ్లో ఉంటే మాత్రం నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ నీ లైఫ్లో వచ్చినా కానీ యూ కెన్ కమ్ ఓవర్ ఇట్ అనేది నా ఫీలింగ్. సో అందుకని యూ షుడ్ ఫైండ్ దట్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఇన్ దట్ ప్రాసెస్ యూ ఆల్సో షుడ్ బీ ఎస్ one person to whom one of your friend or your partner, someone can reach out and you give that warmth to them both ways. నువ్వు ఒకరి దగ్గర వనరబుల్ అవుతున్నావు అంటే నీ దగ్గర కూడా ఒకళ్ళు వచ్చి వనరబుల్ అయ్యే అంత స్పేస్ నీలో ఉండాలి. అంత ఓపెన్నెస్ ఉంటే డెఫినెట్లీ ఐ ఫీల్ మెంటల్ హెల్త్ అనేది మనం అచీవ్ చేయగలం. ఆ స్టెబిలిటీని మెంటలీ స్టేబుల్ అవ్వడానికి మనం డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ అలాట్. కరెక్ట్.